మిథిలానగరం వైపుకి వెడుతుంటే ఆ మిథిలానగరం దాకా వెళ్ళిన తరువాత విశ్వామిత్రుడు శ్రీరాముడితో అంటాడు. అసలు నిజంగా రామాయణ కావ్యం ప్రతి శ్లోకం పరిశీలించవలసిందే. ఏదో ఒక కాలంలో పూర్తి చేయాలి కాబట్టి పూర్తి చేస్తూ ఉండడం అంతే. విశ్వామిత్రుడు రాముడితో అంటాడు, మనం ఈ మిథిలా నగరానికి వచ్చాం, ఎక్కడో అక్కడ బస చెయ్యాలి కదా, ఎక్కడ బస చేద్దాం అంటే, రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాముని నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాన్వితే. రామ, మనం మిథిలా నగరానికి వచ్చాం, యజ్ఞం జరుగుతోంది, చాలా హడావిడిగా ఉంది. మనం ఎక్కడుందామో తెలుసా? వివిక్తే, జనసమర్థం లేని ప్రదేశంలో ఉందాం. ఎందుకో తెలుసా? జనసమర్థం బాగా ఉన్న ప్రదేశంలో కానీ వెళ్ళామనుకో, అదిగో అక్కడ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వచ్చాట, రాముడు వచ్చాట, లక్ష్మణుడు వచ్చాట, ఆయనతో అనేక మంది మహర్షులు వచ్చాట, ఒక్కసారి ఆయన్ని వెళ్ళి చూసొద్దాం, ఒక్కసారి మీ దర్శనం, ఒక్కసారి మీ దర్శనం అని వచ్చే వాళ్ళతో సరిపోతుంది. అదృష్టం ఏమిటంటే చరవాణి లేదు కాబట్టి మీతో ఫోటో అన్నది కూడా లేదులా ఉంది. కాబట్టి అంతమంది వస్తూ ఉంటే ఇంకా కార్యం ఏం నడుస్తుంది, ఇంకా తపస్సు ఏమిటి, ఇంకా యజ్ఞం గురించి ఆలోచన ఏమిటి? విశ్వామిత్రుడు అసలు తీసుకెళ్ళింది ఎందుకు? సీతారామ కళ్యాణం జరగాలి, ఎంత జాగ్రత్తగా వ్యవహారం నడవాలి. అందుకని వివిక్తే, జనులు లేని చోట ఉందాం. ఉంటే మనం ఏ పని మీద వచ్చామో ఆ పని మీద మనం దృష్టి పెట్టగలుగుతాం. అంతేగాని ఏ పని మీద వచ్చామో ఆ పని భంగమైపోయేటట్టుగా మనం ఉండకూడదు. ఏ కార్యం మీద వచ్చామో కార్యం జరగడం ప్రధానం. రామ వింటున్నాడు గురువుగారి దగ్గర. ఓ, ఇలా ఉండాలన్నమాట. కార్యం ప్రధానం, సంకల్పం ప్రధానం, లక్ష్యం ప్రధానంగా ఉండాలన్నమాట మనిషి అనుకుంటున్నాడు. సలిలాన్వితే, నీళ్లు బాగా ఉండే చోట ఉండాలి. ఎందుకని? స్నానం చేయాలి, సంధ్యావందనం చేయాలి, అర్ఘ్యం ఇవ్వాలి, దేనికైనా నీళ్లు కావాలి. జనం లేని చోట అని చెప్పి నీళ్లు లేని చోట ఉంటే ఉపయోగం ఏముంది? శౌచం ఎలా నడుస్తుంది? అనుష్ఠానం ఎలా నడుస్తుంది? అందుకని నీళ్లున్న చోట, జనులు లేని చోట ఉందా అన్నాడు. అన్న తర్వాత అక్కడికి వెళ్ళారు. మిథిలా నగరానికి విశ్వామిత్రుడు వచ్చాడని తెలిసింది. జనక మహారాజు గారు ఋషిమండలంతో వచ్చాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, గౌరవించాడు, కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత ధన్యోస్మి అనుగృహీతోస్మి, నేను ధన్యుడనైపోయానయ్యా విశ్వామిత్ర మహర్షి, నువ్వు రావడం వల్ల ధన్యోస్మి అనుగృహీతోస్మి, నీ వల్ల అనుగ్రహాన్ని పొందాను. అంతేకాదు, యస్యమే మునిపుంగవ యజ్ఞోపసదనం బ్రహ్మన్ ప్రాప్తోసి మునిభిః సహా, ఇంతమంది మునులతో కలిసి మీరు వచ్చారు. మీ రాక చేత ఈ యజ్ఞము పూర్తయిపోయింది. ఇంకొక 12 రోజులు ఈ యజ్ఞం నడుస్తుంది. తర్వాత దేవతలు వచ్చిన తర్వాత హవిర్భాగములు వచ్చి ఇచ్చి పూర్తి చేస్తాం. ఇటువంటి సమయంలో మీరు రావడం నాకు ఎంతో ఆనందకారకం. మీతో ఎవరో 2 పిల్లలు వచ్చారే, వీళ్ళిద్దరినీ చూస్తే ఏదో దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళల్లా ఉన్నారు, మహావీరుల్లా ఉన్నారు, అన్యోన్య సదృశవీరవు, ఒకళ్ళతో ఒకళ్ళు సరిపోయినటువంటి సదృశమైన రూపాలతో ఉన్నారు, ధనుర్బాణాలు పట్టుకున్నారు, ఆజానుబాహులు, అరవిందలలాయతాక్షులు, చూస్తే చూపు తిప్పుకోలేకపోతున్నాం, క్షత్రియ కుమారుల్లా ఉన్నారు, రాజకుమారుల్లా ఉన్నారు, మిమ్మల్ని అనుగమించి వచ్చారు. వీళ్ళెవరు, ఎందుకు వచ్చారు అని అడిగారంటే, రామలక్ష్మణులు అంత దృష్టిని ఆకర్షిస్తారు, అంత సౌందర్యమూర్తులు. జనక మహారాజు అడిగితే విశ్వామిత్రుడు తాను ఎందుకు బయలుదేరాడు, సిద్ధాశ్రమంలో యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు భంగం చేస్తుంటే రక్షించుకోవడానికి దశరథుడి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణుల్ని తను తీసుకొచ్చినటువంటి వైనం, సిద్ధాశ్రమంలో యజ్ఞం పరిపూర్ణం కావడం, తాటకా సంహారం జరగడం, ఆ తర్వాత మిథిలా నగరంలో శివధనస్సు ఉంది, అది చాలా గొప్ప ధనస్సు, ఆ ధనస్సు చూద్దువు కాని రమ్మని నేనే ఈ రాముణ్ణి లక్ష్మణుణ్ణి వెంట పెట్టుకుని వచ్చాను జనక మహారాజా, అందుకని వీళ్ళు వచ్చారు. ఇంకొక విషయం, వచ్చేటప్పుడు మీ మిథిలా నగరానికి సమీపానికి వచ్చిన తర్వాత గౌతమ మహర్షి ఆశ్రమంలో 1000 సంవత్సరముల నుండి తపస్సులో ఉన్నటువంటి అహల్య ఈ రాముని యొక్క దర్శన భాగ్యము చేత, ఈయన వచ్చిన కారణం చేత శాప విమోచనాన్ని పొందింది. అహల్య గౌతముడు కలుసుకున్నారు అన్నారు. అనగానే జనక మహారాజు గారి దగ్గర ప్రధానమైనటువంటి పురోహితులుగా శతానందుల వారు ఉన్నారు. శతానందుల వారు అహల్య గౌతముల యొక్క పెద్ద కొడుకు. పరమానందపడిపోయాడు. ఎంత గొప్ప మాట చెప్పారు మహర్షి, విధివశాత్ మా అమ్మ
అంతకాలం పాటు తపస్సు చేయవలసి వచ్చింది. మా అమ్మ నాన్నగారు కలుసుకున్నారా, సంతోషంగా ఉన్నారా, పూర్వ వైభవం ఆశ్రమానికి వచ్చిందా, మా అమ్మ సంతోషంగా ఉందా, ఆ తల్లి దేవతల చేత కూడా నమస్కరింపబడవలసిన తల్లి, విశ్వామిత్ర మహర్షి అంత ఉపకారం చేశావు ఈ రామలక్ష్మణుల్ని తీసుకొచ్చి అని రాముడి వంక చూసి అన్నాడు, నాస్తి ధన్యతరో రామ తత్వోన్యోభివికశ్చన గోప్తా కుశికపుత్రస్తే ఏన తప్తం మహత్తప. రామ, ఎంత అదృష్టవంతుడవయా, ఇట్లాంటి గురువు లభిస్తాడయా, విశ్వామిత్రుడు లాంటి గురువు. నాస్తి ధన్యతరో రామ, నేను అనుకుంటున్నాను నీకన్నా ధన్యుడైనటువంటి వాడు ఈ లోకంలో ఉండడు. ఎందుకో తెలుసా, విశ్వామిత్రుడి యొక్క రక్షణలో నువ్వు ఉన్నావు. విశ్వామిత్రుడి యాగరక్షణకి నిన్ను తీసుకొచ్చానని చెప్పాడు. కానీ ఆయన యజ్ఞ సంరక్షణకి నిన్ను తీసుకెళ్ళడం కాదు, ఆయన నిన్ను రక్షించడానికి తీసుకొచ్చాడు. ఆయనతో కలిసి వెళ్ళి నువ్వు బహుశः ఎంత శక్తివంతుడవై ఉంటావు. ఇటువంటి గురువుతో కలిసి అంతకాలం ఉండడం ఎంత అదృష్టవంతుడవయ్యా. గోప్తా కుశికపుత్రిస్తే, ఆ కుశికపుత్రుడైన విశ్వామిత్రుడి చేత రక్షింపబడ్డావే ఇంతకాలం. ఏనతప్తం మహత్తప, ఏ సామాన్యమైన తపస్సా విశ్వామిత్రుడంటే. ఆయన జీవితం అశిధారావ్రతం. ఎన్ని ఉత్థాన పతనాలు అనుకుంటున్నావు, ఎంత కష్టపడ్డాడు అనుకుంటున్నావు, ఎంత పట్టుదల పొందాడు అనుకుంటున్నావు, ఎన్ని మాటలు కింద పడిపోయాడో అంత కష్టపడి మళ్ళీ పైకెక్కి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అంతటి మహానుభావుడు, అంతటి అనుభవజ్ఞుడు. అటువంటి వాడు గురువుగా ఉండగా ఆయన చేత రక్షింపబడుతూ నువ్వు తిరిగావంటే రామా, నీ వంటి ధన్యుడు లోకంలో ఎవరుంటాడయా, అటువంటి గురువు లభించడం అని. విశ్వామిత్ర మహర్షి జీవితం నీకు తెలుసా, చెప్తాను విను అని తన తల్లి ఉద్ధరింపబడడానికి కారణమయ్యాడన్న ఆనందంలో విశ్వామిత్రుడి జీవితాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఈయన బ్రహ్మవంశంలో పుట్టినటువంటి కుశుని యొక్క కుమారుడైన కుశనాభుని యొక్క కుమారుడైన గాధికి కుమారుడు. అంటే సాక్షాత్తుగా కుశుడికి మనవడు, అందుకని కౌశికుడయ్యాడు. గాధికి కుమారుడు, కుశనాభుడికి మనవడు, కుశుడికి మునిమనవడు. అటువంటి వాడు ఇవాళ నీకు గురువు అయ్యాడు. పైగా ఒకప్పుడు ఈయన భూమినంతటినీ పరిపాలించినటువంటి రాజు. ఒకనాడు అక్షౌహిణి సైన్యాన్ని తీసుకుని భూమి అంతటా తిరిగాడు. తిరుగుతూ తిరుగుతూ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరూ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వచ్చినవాడు రాజు కనుక, రాజు అంటే విష్ణువాంశ సంభూతుడు కనుక వశిష్ఠ మహర్షి కూడా అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆసనమిచ్చి విశ్వామిత్రుడిని కూర్చోపెట్టి, నీ రాజ్యం బాగా నడుస్తోందా, రాజనీతి నడుస్తోందా, ప్రజలు నీ అదుపులో ఉన్నారా, సామంతుల అదుపులో ఉన్నారా, శత్రువుల్ని గెలిచావా అని కుశల ప్రశ్నలు వేశాడు. అట్లాగే విశ్వామిత్ర మహర్షి కూడా వశిష్ఠుణ్ణి కుశల ప్రశ్న వేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. మీరు నన్ను ఇంత గౌరవించారు, మీ ఆశ్రమం బాగా నడుస్తోందా, చెట్లు బాగున్నాయా, ఋషులు బాగున్నారా, మీ యొక్క తపస్సు నడుస్తోందా, ఏ విఘ్నాలు లేకుండా ఉన్నాయా. ఇద్దరూ ఒకరికొకరు గౌరవించుకొని ఎంతో బాగా మాట్లాడుకున్నారు. కొంతసేపు అయిన తర్వాత మధ్యాహ్న సమయం అవుతోంది. విశ్వామిత్రుడు అన్నాడు, నేను సెలవు తీసుకుంటాను, మీకు ఇబ్బంది కలగకూడదని నా సైన్యాన్ని దూరంగా నిలబెట్టాను. అక్షౌహిణి సైన్యం ఎదురు చూస్తోంది. కలిసి మేము బయలుదేరిపోవాలంటే భోజనానికి అని బయలుదేరిపోవాలి, కాబట్టి నాకు సెలవు ఇప్పించండి అన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, కాదు కాదు, భోజనం వేళయింది, ఎవరి కర్తవ్యం వాళ్ళది కాదు, మహర్షి కూడా గృహస్థు. భోజనం సమయంలో నువ్వు అతిథిగా వచ్చావు. నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ సంభూతుడైతే తప్ప పృథివీపతి కాలేడు, రాజువి. నిన్ను నేను ఆతిథ్యం ఇవ్వకుండా పంపకూడదు, నా ధర్మం నాది. కాబట్టి నేను నీకు ఆతిథ్యం ఇస్తాను, స్వీకరించి వెళ్ళు అంటే. నేనే కాదు, నాతో అక్షౌహిణి సైన్యం ఉంది. వాళ్ళు ఆతిథ్యం స్వీకరించకుండా నేను ఒక్కడిని స్వీకరిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అందుకని మీకెందుకు శ్రమ, నేను బయలుదేరుతానన్నాడు. అంటే విశ్వామిత్రుడి ఉద్దేశ్యం ఏమిటంటే, అకస్మాత్తుగా ఇప్పటికిప్పుడు ఇంకొక పావుగంట సమయం ఉండగా ఇంతమందికి వండడం వడ్డించడం ఎలా సాధ్యం అవుతుంది? పైగా నేనంటే పోనీ ఆయన మీద గౌరవంతో కందమూలాలు ఏమైనా పెడితే తినేస్తాను, వాళ్ళు అట్లా తింటారా? తినచ్చు, తినకపోవచ్చు. ఇప్పుడు మహర్షికి ఇవన్నీ ఇబ్బంది పెట్టడం ఎందుకని మీరు శ్రమ తీసుకోకండి, నేను బయలుదేరుతానన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, కాదు కాదు, మీ అందరికీ కడుపు నిండా పెట్టి పంపించకపోతే నా కర్తవ్యం.
కాబట్టి మీరు ఆతిథ్యం స్వీకరించవలసిందే అన్నాడు. సరే, ఇంత నిగ్రహిస్తున్నాడు, మహర్షి మాట కాదని వెళ్ళడం ఎందుకని, తప్పకుండా అయితే మా అందరికీ ఆతిథ్యం ఇవ్వండి అన్నాడు. అక్షౌహిణి సైన్యాన్ని లోపలికి పిలిపించమన్నాడు. అందరూ వచ్చారు. ఆయన శబళని పిలిచాడు. శబళ అంటే చిత్రవర్ణములు కలిగినటువంటి కామధేనువు. ఆయన దగ్గర ఉంది ఆ కామధేనువు. ఆ కామధేనువుని పిలిచి వశిష్ఠుడు అన్నాడు, ఏవముక్తా వశిష్ఠేణ శబలా శత్రుసూదన విదధే కామదుఃఖామాన్యస్య యస్య యథేప్సితం. ఎవరికి ఎవరికి ఏ కోరికుందో, ఎవరు ఏది తిందామనుకుంటున్నారో, ఎవరికి ఏది ఇష్టమో దాన్ని సృజించి వాళ్ళకు వడ్డించన్నాడు. అంటే ఇంకా వంట చేయడాలు అవి ఏం లేవు. అలాగని పోని ఏదో ఓ పప్పో ఓ కూరో ఇప్పుడు వచ్చారు కదా ఇంతకన్నా ఏం పెట్టలేకపోతున్నామని పెట్టడం కాదు. ఆయన అన్న మాట కూడా ఎంత గొప్పగా అన్నాడంటే, విదదే కామదుఃఖామ అన్యస్య యస్య యథేప్సితం. ఎవరికి ఏది ఇష్టమో అదంతా నువ్వు సృజించు. నానాస్వాదురసానాంచ షాడబానాం తథైవచ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః. ఎవరికేది ఇష్టమో అది, దానితో పాటు అందరికీ కొన్ని మాత్రం ఉండి తీరాలి. ఏమిటదంటే చెరుకు గడలు, తేనెలు, పేలాలు, పానీయాలు, భక్ష్యాలు, అన్నరాసులు, మధురాన్నాలు, పెరుగు కాల్వలు, పెరుగు కుండలు కాదు, పెరుగు కాల్వలు, బెల్లంతో నిండిన పదార్థాలు, ఇవన్నీ సృజించు. వాళ్ళకి ఇష్టమైంది తిని ఇది కూడా తినాలి. మన ఆశ్రమంలో తిని వాళ్ళు సంతోషించాలి. ఏదో డొక్కా సీతమ్మ గారు వచ్చిన వాళ్ళకి చింతకాయ పచ్చడి పోయినా పెట్టకుండా పంపించినట్టు వశిష్ఠుడు ఇంతమందికి ఇంత గొప్పగా ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. వచ్చిన వాళ్ళందరూ తినేసి అసలు ఇటువంటి ఆతిథ్యం ఏమిటి, అబ్బాబ్బాబ్బా ఏమి భోజనం పెట్టాడు వశిష్ఠుడని పొంగిపోయారు. విశ్వామిత్రుడి మనసు మారింది. మారి బయలుదేరుతున్నవాడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళన్నాడు, రత్నం హి భగవన్నే తద్రత్నహారీ చ పార్థివ తస్మాన్నే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజ. వశిష్ఠ మహర్షి, మీకు తెలియంది కాదు, రాజ్యంలో అనేక మంది ఇళ్ళు కట్టుకుంటారు. ఎవరిదన్నా ఇల్లు తవ్వుతుంటే రత్నాలు దొరికితే అది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెందవు. రత్నాలు దొరికితే రాజుగారివి. ఆ ఇంట్లో దొరకనంత కాలమే ఆ ఇల్లు భూమి వాళ్ళది. అందులో రత్నాలు దొరికితే రాజుగారి. ఎందుకంటే విలువైనది ఏదైనా రాజుకి చెందుతుంది. రత్నము అంటే విలువైనది, మనసును హరించున్నది. కాబట్టి యథార్థంగా ఇంత గొప్పదైన ఈ కామధేనువు ఎవరికి చెందింది? నాకు చెందింది. రత్నం లాంటిది కాబట్టి నాది నీ దగ్గర ఉన్నట్టు లెక్క తప్ప అది నీది కాదు. కాబట్టి నాది నాకిచ్చి, కాదంటావా? పోనీ నీది నాకు ఇస్తున్నాను అనుకుని ఇచ్చేసినా నాకేం బాధలేదు. పోనీ నీది నాకు ఇస్తున్నాను అనుకుని ఇస్తున్నావు అనుకో, ఉత్తినే పుచ్చుకుంటే నేను రాజుని కదూ, అట్లా ఎలా పుచ్చుకుంటాను? అందుకని గవాం శతసహస్రేణ దీతాం శబలా మమ, నేను నీకు 1,00,000 గోవులు ఇస్తాను. 1,00,000 గోవుల్ని తీసుకొని ఆ శబలని కామధేనువుని నాకు ఇచ్చేయి అన్నాడు విశ్వామిత్రుడు. అంటే వశిష్ఠ మహర్షి నవ్వి అన్నారు, అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్ర తథైవచ ఆయత్తమగ్నిహోత్రంచ బలిర్హోమస్తథైవచ స్వాహాకార వషట్కారౌ విద్యాశ్చ వీధాస్తదా ఆయత్తమత్ర రాజర్షే సర్వమే తన్న సంశయ. ఈ కామధేనువు వలన కేవలముగా ఏదో పాలొక్కటి వస్తున్నాయి, ఇలా ఎవరైనా వస్తే అన్నం పెడుతోంది అనుకుంటున్నావేమో, కాదు. అస్యాం హవ్యంచ కవ్యంచ, ఇక్కడ నేను దేవతలకు ఇచ్చేటటువంటి హవిస్సు కానీ, పితృదేవతలకు ఇచ్చేటటువంటి కవ్యం కానీ, ప్రాణయాత్ర తథైవచ, నా ప్రాణయాత్ర కానీ, అగ్నిహోత్రం కానీ, బలి కానీ, హోమం కానీ, స్వాహాకార వషట్కారౌ దేవతల ఆరాధన కానీ, యజ్ఞయాగాది క్రతువులు కానీ, విద్యాశ్చ వివిధాస్తదా అన్నీ కూడా ఈ కామధేనువు మీదే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇది నాకు ప్రాణ సమానం. ఈ కామధేనువుని నేను నీకు ఎట్లా ఇస్తాను? ఇవ్వడం సాధ్యం కాదు, ఇవ్వనన్నాడు. అంటే 1,00,000 గోవులు ఇస్తే ఇవ్వనంటున్నాడేమో అని అనుకుని విశ్వామిత్రుడు అన్నాడు, బంగారు నడుము త్రాళ్ళు, అంటే నడుము కట్టేటటువంటి బంగారు తాళ్ళు, బంగారంతో చేసి మెడకి కట్టే తాళ్ళు, బంగారు అంకుశాలు ఉన్న 14,000 ఏనుగుల్ని కూడా ఇస్తాను. తెల్ల గుర్రాలు 4 కట్టిన బంగారు రథాలు 800 ఇస్తాను. మంచి దేశంలో పుట్టిన 11,000 గుర్రాలు ఇస్తాను. మంచి వయస్సులో ఉన్న 1,00,000 ఆవులు ఇస్తాను. రత్నాలు బంగారం నువ్వు అడిగిచ్చేస్తాను ఎంతైనా.
కానీ కామధేనువుని మాత్రం నాకిచ్చేయి అన్నాడు. వశిష్ఠ మహర్షి అన్నారు, నువ్వు 1 చెప్పు, 10 చెప్పు, 100 చెప్పు, కామధేనువుని ఇవ్వడం సాధ్యం కాదు అన్నారు. వెంటనే ఆయన, నీతో నేను ముందే చెప్పాను, ఇది నీ మర్యాద కోసమని నాకు ఇమ్మని అడిగానంతే, ఇది నువ్వు ఇవ్వవలసింది కాదు, ఎందుకంటే ఇది నాదే, అత్యంత గొప్పది కాబట్టి, గొప్పది రాజుకే చెందుతుంది కాబట్టి ఇది నాకే చెందుతుంది, అందుకని నాది నాతో తీసుకుపోతున్నాను అని కామధేనువుని తీసుకుపోవడం మొదలెట్టాడు. తీసుకుపోతుంటే ఆ కామధేనువు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆలోచించింది, వశిష్ఠ మహర్షి సేవ చేస్తూ ఆయన దగ్గర స్వాహాకార వషట్కారములకు కారణమై ఇంతకాలం నుంచి ఇంత ప్రేమతో ఉన్నానే, మహర్షి నన్ను ఎందుకు వదిలిపెట్టేశారు, విశ్వామిత్రి తీసుకుపోతుంటే నన్ను చూస్తూ ఊరుకున్నారే అని విడిపించుకుని వెనక్కి వచ్చి వశిష్ఠుడిని అడిగింది, నన్ను ఎందుకు వదిలిపెట్టావు అని అడిగింది. ఆయన అన్నాడు, నేను వదిలిపెట్టలేదు, ఆయన తీసుకుపోతున్నాడు, ఆయన క్షత్రియుడు, రాజు, అక్షౌహిణి సైన్యం ఉంది, నన్ను ఏం చేయమంటావో, అందుకని ఊరుకున్నానన్నాడు. అంటే ఆవిడంది, నన్ను నేను రక్షించుకోగలను, నేను సైన్యాన్ని కూడా సృజించగలను, అన్నాన్నే కాదు, కాబట్టి నేను సైన్యాన్ని సృజించి విశ్వామిత్రుడి సైన్యాన్ని ఓడించి నన్ను నేను నీకు దక్కించుకుంటానంది. అయితే అట్లాగే చెయ్యి అన్నాడు. వెంటనే ఆ కామధేనువు హుంబారం అని చేసింది. ఆ అంబా ధ్వనిలోంచి పప్పలవులు పుట్టి విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్ని అంతటినీ కూడా నాశనం చేసేశారు. అట్లాగే కామధేనువు యవనులను శకులను సృష్టించింది. వాళ్ళందరినీ కూడా విశ్వామిత్రుడు కోపగించి సంహారం చేయడం మొదలెట్టాడు. వెంటనే వశిష్ఠుడు అన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నా కూడా వినకుండా మూర్ఖంగా తను నువ్వు సృష్టించిన వాళ్ళని సంహరిస్తున్నాడు, కాబట్టి నువ్వు యథేచ్ఛగా సృష్టించు సైన్యాన్ని, సామాన్యంగా వద్దు, విశేషంగా సృష్టించమన్నాడు. తస్య హుంబారవాజ్జాతా కాంభోజారవిసన్నిభా ఊధసస్త్వత సంజాతా పప్లవా శస్త్రపాణయ యోని దేశాచ్ఛ యవనా శకృద్దేశాచ్ఛకాస్తదా రోమకూపేషు చ మ్లేచ్ఛా హారీతా స కిరాతకా. దాని పొదువు నుంచి కాంభోజులు సూర్యసన్నిభులైన వాళ్ళు పుట్టారు. తస్య హుంబారవాజ్జాత, ఆ హుంబారమంలోంచి కాంభోజాదిలు పుట్టారు, పొదుగులోంచి పప్లవులు వాళ్ళు పుట్టారు. ఆ గోమయం వచ్చేటటువంటి ప్రదేశంలోంచి యవనులు, అట్లాగే రోమకూపాలలోంచి మ్లేచ్ఛులు, కిరాతులు మొదలైనటువంటి వాళ్ళందరూ పుట్టారు. వీళ్ళందరూ వెళ్ళి విశ్వామిత్రుడి సైన్యం మీద పడి విశేషంగా సంహరిస్తున్నారు. విశ్వామిత్రుడి యొక్క 9 కొడుకులు కోపం వచ్చి ఏకకాలంలో వచ్చి వశిష్ఠుడి మీద పడి వశిష్ఠుడిని సంహరించబోయారు. ఆయన ఒక్క హుంకారం చేశాడు. కపిల మహర్షి హుంకారం చేస్తే 1000 మంది సగరులు భస్మరాసులైపోయినట్టే 100 మంది కొడుకులు విశ్వామిత్రుడి కొడుకులు భస్మరాసులై పడిపోయారు. పడిపోయేటప్పటికీ చాలా కోపం వచ్చింది విశ్వామిత్రుడికి, సిగ్గుపడిపోయాడు. కామధేనువుని తీసుకుపోతానన్నాను, ఒక ఆవుని తీసుకెడుతుంటే ఒక బ్రహ్మర్షి నా మీద తిరగబడితే నేను ఏమీ చేయలేకపోయాను, 9 కొడుకుల్ని బూదికుప్పల్ని చేసేశాడు, కాబట్టి ఎట్లాగైనా వశిష్ఠుడి మీద పగ తీర్చుకోవలసిందే అని వెంటనే బయలుదేరి ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. వెళ్ళి హిమవత్ పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నిజంగా ఆ ప్రత్యక్షమైనప్పుడు నాకు జ్ఞానమోక్షములు కావాలని అడుగుంటే ఏమో ఎట్లా ఉండుండేదో, కానీ విశ్వామిత్రుడు ఎట్లా లభిస్తాడు, మనకింత అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆయన అన్నాడు, యది తుష్టో మహాదేవా ధనుర్వేదో మమానఘ సాంగోపాంగోపనిషద సరహస్య ప్రదీయతాం. ఇప్పుడు నువ్వు నన్ను కూర్చోపెట్టి నువ్వు ఒక్కొక్క అస్త్రాన్ని నేర్పుతాను, ఉపదేశం చేస్తాను, ప్రయోగం నేర్పుతాను, ఉపసంహారం చేస్తానంటే సమయం లేదు. నేను తొందరగా వశిష్ఠుడిని వెళ్ళి నిగ్రహించి ఓడించేసి కామధేనువుని ఎత్తుకురావాలి. కాబట్టి ధనుర్వేదంలో ఎన్ని అస్త్రాలున్నాయో అవన్నీ నాకు సాంగోపాంగంగా భాషించాలి, అన్నిటినీ నేను ప్రయోగించగలగాలి, అటువంటి శక్తి నాకు ఇచ్చేయి అన్నాడు. తథాస్తు అన్నాడు శివుడు. ఇప్పుడు అన్ని అస్త్రములు చేతికొచ్చాయి కదా, కామధేనువు నన్నేం చేస్తుంది అని వెళ్ళి కారణం లేకుండా వశిష్ఠుడి ఆశ్రమం ముందు నిలబడి వరుసగా అస్త్ర ప్రయోగం మొదలుపెట్టాడు. ఆశ్రమం అంతా దగ్ధమైపోతోంది. అక్కడ ఉన్నటువంటి లేళ్ళు, జింకలు, గోవులు మొదలైనవన్నీ పారిపోతున్నాయి, చెట్లు పడిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఋషిగణాలందరూ కూడా పారిపోతున్నారు. నిలబడండి, నిలబడండి, బెంగ పెట్టుకోకండి అని వశిష్ఠుడు చెప్పినా ఎవరు వినే స్థితిలో లేరు ఆ అస్త్రాల యొక్క ధాటికి.
వెంటనే వశిష్ఠ మహర్షికి ఆగ్రహం వచ్చి ఈ విశ్వామిత్రుడికి బుద్ధి చెప్పాలని తను తపస్సు చేయడానికి చేయి పెట్టుకునే దండం ఏది ఉంటుందో లేచి నిలబడి ఆ తపోదండాన్ని అడ్డుపెట్టి నించున్నాడు. నించునేటప్పటికీ దుర్నిరీక్షుడి కింద పెద్ద అగ్ని శిఖ కింద ఉన్నాడు వశిష్ఠుడు. ఆ తపోదండాన్ని పట్టుకుంటే విశ్వామిత్రుడు ఎన్ని అస్త్రములు ప్రయోగించాడో అన్నింటినీ ఆ తపోదండం గ్రసించింది, మింగేసింది. ఏదో కిస్మిస్ పండు మింగేసినట్టు మింగేసింది. ఎన్ని అస్త్రాలు శివుడి వల్ల భాషించాయో అన్నింటిని వశిష్ఠుడి తపోదండం మింగేసిందే. వశిష్ఠుడు కూడా కాదు, ఒళ్ళు మండిపోయింది విశ్వామిత్రుడికి. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకైన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానని. ఎందుకు పనికొచ్చింది క్షత్రియ బలం? ఇంతటి మహావీరుణ్ణి, ఇంత తపస్సు చేశాను, ఇన్ని అస్త్రాలు పొందాను, ఇన్నిటిని ప్రయోగించాను. ఏకైన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానమే, ఒక్క బ్రహ్మదండంతో గ్రసించి బారేశాడు అస్త్రాలన్నీ. ఇది కాదు, నేను కూడా బ్రహ్మర్షినవ్వాలి. వశిష్ఠుడిని ఓడించాలి. ఓడించి ఎప్పటికైనా వశిష్ఠుడి మీద నేను పగ తీర్చుకున్నాను అనిపించుకోవాలి. కాబట్టి ఉత్తర దిక్కుకి వెళ్ళాను, అచ్చి రాలేదు. ఉత్తర దిక్కుకి వెళ్ళి హిమవత్పర్వతం మీద చూడండి, మనం కూడా ఈ మాటలు కొంతమంది అంటుంటారు, నాకు అది అచ్చి రాలేదండి అంటారు. ఈ అచ్చి రాలేదన్న మాటకు అర్థమే ఉండదు. ఏమిటో అక్కడ కూర్చుంటే అచ్చి రాలేదండి, ఇక్కడ కూర్చుంటే అచ్చి వచ్చింది. అచ్చి రావడం ఏమిటి? కూర్చుంటే ఏం చేస్తుంది? కాబట్టి అంటే ఏదో దానికి తగిన నైమిత్తికాలు ఉంటే ఏమో నేను అంటలేదు. జ్యేష్ఠ భార్యతో కలిసి దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయాడు. ఉత్తరానికి వ్యతిరేకం కదా మరి దక్షిణం, అందుకని దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కందమూలాలు తింటూ ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. 4 కుమారులు కలిగారు, హవిష్యంతుడు, మధుస్యంతుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని. 1000 సంవత్సరములు కందమూలములు మాత్రమే తింటూ తపస్సు చేశాడు. చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు రాజర్షివయ్యావన్నాడు. సిగ్గుపడిపోయాడు విశ్వామిత్రుడు. ఇంకా 1000 ఏళ్ళు నేను తపస్సు చేస్తే ఇప్పటికి రాజర్షిని అయ్యానా? ఇంకా ఎక్కడ రాజర్షి, తర్వాత ఋషి, తర్వాత మహర్షి, తర్వాత బ్రహ్మర్షి, ఇంకెన్ని వేల సంవత్సరాలు అవుతుంది? అంటే వశిష్ఠుడి నీడ కూడా నేను ముట్టుకోలేనమాట అని చాలా బాధపడి సరే మళ్ళీ తపస్సు చేద్దాం అనుకున్నాడు. ఈలోగా త్రిశంకువు అని ఒక రాజు వచ్చాడు. ఆయన వచ్చి విశ్వామిత్రుడిని ఆశ్రయించి, నా గురువుగారు వశిష్ఠుడు నాకు శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా కోరిక ఉండేది. ఆ కోరికతోటి నేను మా గురువుగారైన వశిష్ఠుడిని ఆశ్రయించి, ఇక్ష్వాకు వంశం వాడు ఆ త్రిశంకు, నన్ను శరీరంతో స్వర్గానికి పంపించమని అడిగాను. కానీ వశిష్ఠ మహర్షి అట్లా కుదిరే విషయం కాదు, శరీరంతో స్వర్గానికి వెళ్ళడం ఏమిటి, ఇది మర్త్యలోకం, ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప శరీరంతో వెళ్ళడాలు ఉండవు, లోకానికి నియమం ఉంది, అట్లా వెళ్ళడం కుదరదన్నాడు ఆయన. నాకు చాలా బాధేసింది. ఆ తర్వాత దక్షిణ దిక్కున ఆయన కొడుకులు 100 తపస్సు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అయ్యా మరి ఇక్ష్వాకు వంశంలో గురువుగారిని నమ్ముకుని బతుకుతున్నాం, అందుకని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, శరీరంతో స్వర్గానికి పంపమన్నాను. ఆయన అట్లా ఏం కుదరదు, నేను శరీరంతో స్వర్గానికి పంపడం ఏంటి, అట్లా కుదరదు పొమ్మన్నారు. గురుపుత్రులు మిమ్మల్ని తప్ప నేను ఎవరిని ఆశ్రయిస్తాను, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను, మీరు పంపించండి అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నీకు బుద్ధి ఉందా, ఆయన ఎవరు, మా నాన్నగారు, నీకు గురువుగారు వద్దురా, అది జరిగేది కాదు అంటే గురుభక్తి అన్న మాటకు అర్థం ఏమిటి, నువ్వు వదిలిపెట్టేయాలి, అంతేకాని అది మానేసి మా దగ్గరికి వచ్చావా అంటే మా నాన్నగారు వద్దన్న పని మేము చేయమా అని వాళ్ళు శపించారు. శపించిన కారణం చేత తెల్లవారేటప్పటికీ కురచగా, నల్లగా, బాగా మందమైనటువంటి వెంట్రుకలతోటి, మెడలో ఇనప భూషణాలతోటి, బూది కప్పినటువంటి శరీరంతో భయంకరంగా తయారైపోయి సశరీరంగా నన్ను వశిష్ఠుడు స్వర్గానికి పంపించలేదు, వశిష్ఠ పుత్రులు పంపలేదు, సరికదా తండ్రిని ధిక్కరించి వచ్చి ఒత్తిడి చేస్తున్నామని శపించారు. మిమ్మల్ని ఆశ్రయించాను. గురుశాపకృతం రూపం యదిదం తయివర్తతే అనేన సహరూపేణ సశరీరో గమిష్యసి. నాకు ఎట్లాగైనా ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని ఉంది, మిమ్మల్ని ఆశ్రయించాను విశ్వామిత్ర మహర్షి, మీరే దిక్కు పంపాలన్నాడు.
త్రిశంకువు మీద అనుగ్రహం కాదు, వశిష్ఠుడు పంపనన్నాడు కదా, వశిష్ఠ పుత్రులు పంపనన్నారు కదా, అది కక్ష. నేను పంపిస్తాను. ఆ వశిష్ఠుడికి సాధ్యం కాలేదేమో, నాకు సాధ్యం, నీ చేత యజ్ఞం చేయిస్తాను, నిన్ను నేను సశరీరంగా స్వర్గానికి పంపుతానన్నాడు. అని కుమారుల్ని ఋషుల్ని పిలిచి, మీరు దేశమంతటా తిరిగి ఋషిగణాలందరినీ తీసుకురండి, త్రిశంకువుని విశ్వామిత్రుడు సశరీరంగా స్వర్గానికి పంపుతున్నాడని చెప్పండి. ఒకవేళ ఎవరైనా నేను అన్న మాట విని వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు మాట్లాడాడో ఏం మాట్లాడాడో నాకు చెప్పండి అన్నాడు. బహుశా ఎవరైనా వశిష్ఠుడు మద్దతుదారులు ఉంటారేమో అని అనుమానం. అందుకని అలా ఎవరైనా అంటే నాకు చెప్పండి అన్నారు. సరే వెళ్ళారు. అదేమిటి, విశ్వామిత్రుడు బ్రహ్మస్థానంలో కూర్చుని యజ్ఞం చేయించడం ఏమిటి, హవిస్సులు ఇవ్వడం ఏమిటి, సశరీరంతో వశిష్ఠుడు కాదన్న వాడిని స్వర్గానికి పంపడం ఏమిటి, ఇప్పుడు మనం కాదంటే మన్ని శపిస్తాడు, ఆయనకి తపస్సు ఉంది, ఇప్పుడు రాజర్షి ఎందుకు వచ్చిన గొడవ, 1000 ఏళ్ళు తపస్సు చేశాడు, విడితే గొడవ వదిలిపోతుంది, జరిగేది జరుగుతుందని బయలుదేరి వచ్చిన వాళ్ళు వచ్చారు. విశ్వామిత్రుడు అన్నాడు, అందరూ వచ్చారా, ఎవరైనా రానన్నారా, ఎవరైనా నన్ను ఏమైనా అన్నారా అని అడిగాడు. అడిగితే అందులో కొంతమంది అన్నారు, వశిష్ఠుని యొక్క కుమారులకు చెప్పాం ఇలా జరుగుతోంది యజ్ఞం అని, వాళ్ళు రాలేదు సరికదా, విశ్వామిత్రుడు బ్రహ్మస్థానంలో కూర్చుని యజ్ఞం ఎలా చేస్తాడు, దేవతలకు హవిస్సు ఎలా ఇస్తాడు, వశిష్ఠుడే పంపనన్న వాణ్ణి, గురుశాపహతుడైనటువంటి వాణ్ణి సశరీరంగా స్వర్గానికి ఎలా పంపుతాడు, ఎట్లా సాధ్యం అన్నారు వశిష్ఠుని యొక్క కుమారులు. అందులో ప్రత్యేకించి మహోదయుడు అన్న కుమారుడైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడాడు అన్నారు. అంతే, కోపం వచ్చేసి అద్యతే కాలపాశీన నీత వైవస్వతక్షయం సప్తజాతి శతాన్యేవ మృతపాహ సంతు సర్వశః. ఈ క్షణంలోనే వశిష్ఠ మహర్షి యొక్క 100 కుమారులకు కాలపాశము తగులుగాక, వారు మరణించి యమసదనములకు పోయెదరుగాక. 700 జన్మలు నరుల యొక్క శవమాంస భక్షకులై వాళ్ళు జన్మించెదరుగాక. ఎంత కక్ష, ఎంత కోపమో చూడండి. ఆ వశిష్ఠుడి పేరు చెప్పేటప్పటికీ శ్వమాంస నీతాహారా ముష్టికా నామ నిర్ఘృణా వికృతాశ్చ విరూపాశ్చ లోకాన్ అనుచరంతిమాన్. అట్లా వాళ్ళు 700 జన్మలు శవభక్షకులైన తరువాత మళ్ళీ వచ్చేటటువంటి జన్మలో కుక్క మాంసం తినేటటువంటి వాళ్ళై ముష్టికులన్న పేరుతో ఈ లోకమునందు తిరిగెదరుగాక. అందున మహోదయస్సు దుర్బుద్ధి మాం అదూషయత్ దూషిత సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి. నన్ను ప్రత్యేకించి వ్యతిరేకించినటువంటి ఆ మహోదయుడున్నాడే, ఈ శాపాలన్నింటినీ అనుభవించిన తర్వాత నిషాదుడై జన్మించుగాక అని ఆయన్ని ప్రత్యేకం శపించి యజ్ఞం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి హవిస్సులు ఇస్తున్నాడు. ఒక్క దేవత రావట్లేదు, పుచ్చుకోవట్లేదు. కోపం వచ్చి ఇంతంత శాపాలు ఇచ్చేస్తే చేసిన తపస్సు పోయింది, కొంత శాపాలకు పోయింది. ఇంకా మిగిలిన తపస్సుతో దేవతలకు హవిస్సులు ఇస్తే వాళ్ళు పుచ్చుకోలేదన్న కోపంతో నిన్ను నేను స్వర్గానికి నా తపస్సు చేత పంపించేస్తున్నాను పొమ్మన్నాడు త్రిశంకుని. అనేటప్పటికీ పశ్యమే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏషత్వాం సశరీరేణ నయామి స్వర్గమోజస దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్చ నరాధిప. నాకున్న తపశ్శక్తి నీకు ధారపోసి అనుగ్రహిస్తున్నాను, నువ్వు వెళ్ళిపో స్వర్గానికి అన్నాడు. అనగానే త్రిశంకు స్వర్గానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి దేవతలు చూశారు, గురుశాపం పొందినటువంటి వాడివి నువ్వు స్వర్గానికి ఎలా వస్తామని. త్రిశంకో గచ్చభూయస్త్వం నాసి స్వర్గకృతాలయ గురుశాపహతో మూఢ పతభూమి మమాక్షిరా. గురుశాపహతుడవైనటువంటి వాడివి, గురువు చెప్పిన దాన్ని ధిక్కరించిన వాడివి, నువ్వు స్వర్గానికి ఎలా వస్తావు, నీకు ఆ పాపం ఉంది, నువ్వు రావడానికి వీలు లేదని వాడు వెనక్కి తోసేశాడు. ఆయన తిరగబడిపోయి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి మళ్ళీ కింద పడిపోతున్నాడు. పడిపోతూ విశ్వామిత్ర మహర్షి, నువ్వు నన్ను పంపించావు కానీ దేవతలు తోసేశారు, కింద పడిపోతున్నానని గొప్పగా అరిచాడు. అరిస్తే విశ్వామిత్రుడికి కోపం వచ్చి, వాళ్ళు నిన్ను స్వర్గంలో ప్రవేశపెట్టేది ఏమిటి, నాకు మిగిలిన తపస్సుతో ఇంకో స్వర్గాన్ని సృష్టిస్తున్నానన్నాడు. అని మరొక నక్షత్రమాల మొదలైనవి సృష్టించి, అదిగో ఆ స్వర్గలోకంలో నువ్వు ఉందువుగాను అని వేరొక సప్తర్షి మండలాన్ని కూడా సృష్టిస్తున్నాడు. అప్పుడు దేవతలు వచ్చి అన్నారు, ఇది చెయ్యకూడని పని, నువ్వు తపస్సు చేశావు కానీ తపస్సుని పట్టుదలల కోసం ఇట్లా దుర్వినియోగం చేస్తావా అంటే ఆయన అన్నాడు, అయితే సశరీరంగా ఈ త్రిశంకు మాత్రం నేను సృష్టించిన స్వర్గంలో ఉండాలి.
స్వర్గానికి మీరు పంపకపోవచ్చు, నేను సృష్టించినటువంటిది ఏదుందో అందులో ఈ త్రిశంకు ఉండాలి. అంటే అట్లాగే నక్షత్రాలు లోకాలు ఉన్నంత వరకు ఆ లోకం ఉంటుంది, ఆ స్వర్గలోకం, అందులో ఈయన ఉంటాడు. కానీ తలకిందులుగా ఉంటాడు. నక్షత్రాలు జ్యోతిశ్చక్రానికి బయట ఉంటుంది నీ లోకం, ఆ లోపలకు ఉండదు. యథార్థంగా భగవత్ సృష్టి చేయబడిన స్వర్గలోకంలాగా దాని ఉనికితో సమానంగా ఉండదు అని వశిష్ఠ మహర్షికి నచ్చచెప్పి త్రిశంకువుని తల కిందకి కాళ్ళు పైకి ఉండేటట్టుగా స్వర్గలోకవాసం ఇచ్చారు. అప్పటికి శాంతి పొందాడు. కానీ అప్పటికే వశిష్ఠపుత్రుల్ని శపించాడు, ఆ మహోదయుణ్ణి శపించాడు, త్రిశంకువుని పైకి పంపించాడు, ఇంకో స్వర్గాన్ని సృష్టించేశాడు. చేసిన 1000 ఏళ్ల తపస్సులో చాలా భాగం తపస్సంతా కోపానికి పోయింది. చూశాడు, అబ్బెబ్బే నాకు ఈ దిక్కు అచ్చి రాలేదు, ఉత్తరానికి వెళ్ళింది అచ్చి రాలేదు, దక్షిణానికి వెళ్ళింది అచ్చి రాలేదు, నా తపస్సు చేశాను కానీ అంతా పోయింది, నేను పశ్చిమానికి వెళ్ళిపోతానన్నాడు. అని మళ్ళీ పశ్చిమానికి వెళ్ళి పుష్కర క్షేత్రంలో గొప్ప తపస్సు చేశాడు. చేస్తుంటే అయోధ్యాధిపతి, అప్పటికి ఇక్ష్వాకు వంశంలో అంబరీషుడు అన్న రాజు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞ పశువుని ఇంద్రుడు అపహరించాడు. ఎందుకు అపహరిస్తాడన్నది నేను మీకు చెప్పాను, ఇంక అస్తమానం ఎందుకు చెప్పడం. అందుకని యజ్ఞ పశువుని అపహరించాడు. ఋత్విక్కులు అన్నారు, అలా యజ్ఞ పశువుని అపహరిస్తే యజ్ఞానికి అశుభం, నీకు మాకు కూడా అమంగళకరం, కాబట్టి యజ్ఞ పశువునన్నా తీసుకురా, నరపశువునన్నా తీసుకురా, ఏదో ఒకటి చెయ్యన్నాడు. అంటే ఆయన నరపశువుగా వచ్చే మనుష్యుడు ఎక్కడ దొరుకుతాడు యజ్ఞానికి, ఇప్పుడు లేవు అశ్వమేధయాగాలు ఆ రోజుల్లో అని బయలుదేవి రథం మీద అంతటా వెదుగుతున్నాడు. భృగుతుంగ పర్వతము అన్న పర్వతం మీద భార్యాసమేతుడై ఋషీకుడు కూర్చునున్నాడు. ఆ ఋషీకుడు విశ్వామిత్రుడి యొక్క అక్కగారు సత్యవతీదేవి యొక్క భర్త కూర్చునున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నా యజ్ఞం ఆగిపోయింది, నీకు 3 కుమారులు ఉన్నారు కదా, నాకొక్క కుమారుడిని ఇస్తే యజ్ఞ పశువుగా స్వీకరిస్తాను, 1,00,000 ఆవులు నీకు ఇస్తాను, తీసుకో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను పెద్దవాణ్ణి ఇవ్వనన్నాడు. పెద్దవాణ్ణి ఇవ్వను అని ఆయన అన్నాడు. ఆవిడంది తల్లిగారు, ప్రాయేణ హి నరశ్రేష్ఠ జ్యేష్ఠా పితృషవల్లభా మాతృణాం తు కనీయాంస తస్మాద్రక్షే కనీయేశం. మా ఆయన పెద్ద కొడుకుని ఇవ్వనన్నారు, ఎందుకంటే తండ్రికి పెద్ద కొడుకు మీద అపేక్ష, కర్మ సంతానం కదూ. నేను తల్లిని, కడుపారనివ్వా అని కన్న తల్లి, చిన్నవాడంటే నాకు మక్కువ, అందుకని నేను చిన్నవాడిని ఇవ్వనది. అంటే మధ్యలో వాడు శునస్సేపుడని ఆయన అన్నాడు, ఇంకా నన్ను ఇచ్చేస్తానని వేరే చెప్పాలా? పెద్ద ఆయన్ని తండ్రి ఇవ్వడు, చిన్న ఆయన్ని తల్లి ఇవ్వదు, నా ప్రసక్తేగా రాలేదు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అని ఆయన రథం ఎక్కేశాడు. ఎక్కేసి అంబరీషుడితో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆయనకి మాత్రం బ్రతకాలని కోరికుండదు. నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేశారు, పెద్దవాణ్ణి చిన్నవాణ్ణి రక్షించుకున్నారు అని బాధతో వెళ్ళిపోతూ ఎవరు రక్షిస్తారా అని చూస్తున్నాడు. విశ్వామిత్ర మహర్షి కనబడ్డాడు అక్కడ ఆశ్రమంలో, తపస్సు చేసుకుంటున్నాడు. మేనమామ కదా, గబగబా రథం దిగి పరిగెత్తుకెళ్ళి విశ్వామిత్రుడి ఒడిలో తలపెట్టుకొని, బావూరు మరి ఏడ్చి నాకెవ్వరూ లేరు, తల్లి తండ్రి కూడా వదిలిపెట్టేశారు, నన్ను ఇలా యజ్ఞ పశువు కింద తీసుకుపోతున్నాడు అంబరీషుడు, మీరే రక్షించాలి అన్నాడు. విశ్వామిత్రుడు దయతో కరిగిపోయాడు. మేనమామల ముద్దు మీలైన ముద్దు, తన కొడుకుల్ని పిలిచాడు. ఒరే, తండ్రి రుణం తీర్చుకోవడానికి తగిన సమయం ఆసన్నమైంది, మీరు యజ్ఞ పశువుగా వెళ్ళిపోండి అంబరీషుడి యొక్క యజ్ఞానికి, నా మేనల్లుండి రక్షిస్తానన్నాడు. వాళ్ళు పకపక నవ్వన్నారు, కథమాత్మ సుతాం హిత్వా త్రయసైన్య సుతం విభో అకార్యమివ పశ్యామ శ్వమాంసమివ భోజనే. లోకంలో ఎవరైనా తన కొడుకుల్ని రక్షించుకుందాం అనుకుంటారు, నువ్వేమిటి మేనల్లుండి రక్షించడం కోసం మమ్మల్ని యజ్ఞ పశువుగా వెళ్ళమంటావు, ఇదేదో కుక్క మాంసం తినేవాళ్ళు చెప్పే మాటలా ఉందన్నారు. వాళ్ళు ఉన్నవాళ్ళు ఊరుకోకుండా పోలికలు ఎందుకు, శ్వమాంసమివ భోజనే అన్నారు. అనగానే కోపం వచ్చింది. శ్వమాంస భోజిన సర్వే వాసిష్ఠా ఇవ జాతిషో పూర్ణం వర్ష సహస్రంతో పృథివ్యామనువత్సదా. మీరు వశిష్ఠ జాతిలో పుట్టండి అన్నాడు. వశిష్ఠ జాతి ఏమిటి అంటే, వశిష్ఠుడు కొడుకులు 700 జన్మలు నరమాంస భక్షకులు, కుక్క మాంసం తినేవాళ్ళు అవ్వాలని తనేగా శపించాడు. అందుకని ఆ వశిష్ఠుడి మీద కక్ష. వాళ్ళ జాతిలో పుట్టండి మీరు కూడా, పోయి మీరు కూడా ఎన్నాళ్ళు అంటే పూర్ణం వర్ష సహస్రంతో 1000 సంవత్సరాలు కుక్క మాంసం తింటూ బతకండి. నాతో అలా మాట్లాడారు కాబట్టి నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలిసి నా మేనల్లుండి కాపాడుకుంటానన్నాడు. ఎప్పుడైతే కొడుకులందరినీ 1000 ఏళ్ళు శ్వమాంస భక్షకులు కమ్మని శపించాడో మళ్ళీ తపస్సు మళ్ళీ పోయింది.
పశ్చిమ దిక్కుకొచ్చి చేసినటువంటి తపస్సు మళ్ళీ కోపానికి పోయింది. ఇప్పుడు ఆ పిల్లాన్ని కూర్చోబెట్టి, ఒరే నిన్ను విష్ణుయూపము అని ఆ యూపస్తంభానికి కడతారు, అప్పుడు నీకు మెడలో ఎర్రని పూల మాలలు వేస్తారు, నీకు 2 మంత్రములు ఉపదేశం చేస్తాను, ఈ 2 మంత్రాలు నువ్వు అప్పుడు చదివితే ఇంద్రుడు ప్రీతి చెంది నిన్ను కాపాడతాడని 2 మంత్రాలు ఉపదేశం చేశాడు. పవిత్రపాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్ని ముదారహ. ఆ పిల్లవాడు ఇంకా అక్కడి నుంచి మామయ్య ఎలాగో 2 మంత్రాలు ఇచ్చేసాడు కదా, సంతోషం. అంబరీషుడి దగ్గరికి వెళ్ళి తొందరగా పదండి యజ్ఞం చేసేద్దాం అన్నాడు. ఇదేమిటి వీడు ఇంత తొందరపడిపోతున్నాడని గబగబా రథం ఎక్కించుకొని తీసుకెళ్ళి యజ్ఞం మొదలెట్టి యూపస్తంభానికి కట్టారు. ఆ 2 మంత్రాలు ఆయన లోపల పురస్చరణ మొదలెట్టాడు. వెంటనే దేవేంద్రుడు ప్రత్యక్షమై, అంబరీషుడికి నువ్వు యజ్ఞం చేసిన ఫలితాన్ని పూర్ణంగా కటాక్షిస్తున్నాను, వీడు చేసినటువంటి మంత్రము చేత నేను సంతోషించాను, విడిచిపెట్టేసేయి, యజ్ఞ పశువుగా ఈ పిల్లవాడు అవసరం లేదని విడిపించేశాడు. దాంతో శునస్సేపుడు రక్షింపబడ్డాడు. కానీ ఈ విశ్వామిత్రుడు చేసినటువంటి తపస్సు మాత్రం నిష్కారణంగా పోయింది. చాలా తపస్సు పోయింది. అరే తపస్సు పోయింది మేనల్లుని రక్షించుకోవడం అని మళ్ళీ కూర్చొని తపస్సు చేస్తానని మళ్ళీ 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నువ్వు ఋషివయ్యావు అన్నారు. ఋషిత్వమసి భద్రంతే స్వార్జితై కర్మభిశుభై. నువ్వింత కష్టపడి చేసిన తపస్సు వలన ఇప్పుడు ఋషివయ్యావు అన్నాడు. విశ్వామిత్రుడు 1000 ఏళ్ళు ఇంత కష్టపడి తపస్సు చేస్తే ఋషినా అయ్యాను, ఇంకా ఋషి, తర్వాత మహర్షి, తర్వాత బ్రహ్మర్షి, ఎప్పటికీ నేను వశిష్ఠుడిని గెలిచేది, ఆయన మనసంతా వశిష్ఠుడి మీద క్రోధం అని బాధపడ్డాడు. అని కాదు బ్రహ్మర్షిని కావలసిందే అని మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. ఇంద్రుడు అన్నాడు, ఆయన తపస్సుని భంగం చేయండి అని మేనకని పంపించాడు. మేనక వచ్చి తపోభంగం చేసింది. తపోభంగం చేసి పుష్కర క్షేత్రానికి వచ్చి ఆవిడ స్నానం చేయడానికి ఉద్యుక్తురాలైంది. విశ్వామిత్రుడి తపస్సు భంగం అయిపోయింది. అంతకన్నా నేను వివరించక్కర్లేదు. ఆమెతో 10 సంవత్సరములు క్రీడించాడు. 10 సంవత్సరములు 10 నిమిషాల్లో అయిపోయాయి. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయనకి గుర్తొచ్చింది. బుద్ధిర్మునే సముత్పన్న సామర్ష రఘునందన సర్వం సురాణం కర్మై తత్తపోపహరణం మహత్. నాకు 10 నిమిషాల్లో అయిపోయింది. 10 సంవత్సరములు నేను మేనకతో కామమునకు వశపడి క్రీడించాను. నా తపస్సు పోయింది కామానికి. ఇదంతా దేవతలు చేసిన దుష్కృత్యం. నా తపస్సు పాడు చేయడానికి వీళ్ళు ఈసారి క్రోధాన్ని వాడకుండా కామాన్ని వాడారు. మేనకని పంపించారని ఆ మేనక వంక తీవ్రంగా చూశాడు. ఆవిడ హడిలిపోయి వణికిపోయింది, ఏ శాపం ఇస్తాడో అని. కానీ ఇంతకాలం పాపం ఈ మేనకతో క్రీడించాను, ఈమెని శపించడం ఎందుకని ప్రసన్న హృదయంతో ఆమెను పంపేశాడు. పంపేసి, అబ్బబ్బే ఈ పశ్చిమ దిక్కుకు వచ్చాను, పుష్కర క్షేత్రంలో తపస్సు చేశాను, కానీ ఇది నాకు అచ్చి రాలేదని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి మళ్ళీ హిమాలయ పర్వతానికి వెళ్ళి తన అక్కగారు కౌశికీ నదిగా ప్రవహిస్తోంది కదూ, ఆ కౌశికీ నదీ తీరంలో మళ్ళీ ఘోరమైనటువంటి తపస్సు మళ్ళీ ప్రారంభం చేశాడు. చేసి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమై నువ్వు మహర్షివయ్యావయా అన్నారు. అంటే బ్రాహ్మణాః సవచః శ్రుత్వా సర్వలోకేశ్వరస్య న విషణ్ణో న సంతుష్టో విశ్వామిత్రస్తపోధనః. ఆ విశ్వామిత్రుడు బ్రహ్మగారి వాక్కు విన్నాడు. బ్రహ్మణస్స వచః శ్రుత్వా న విషణ్ణో, బాధపడలేదు, సంతోషమో పడలేదు. మహర్షిని అయ్యాను ఇప్పటికీ, ఇంకా ఎప్పటికి బ్రహ్మర్షిని అనుకుని బ్రహ్మగారిని ఒక ప్రశ్న వేశాడు. మహర్షి శబ్దమతులం స్వార్జితై కర్మభిశుభై యది మే భగవాన్నాహ తతోహం విజితేంద్రియ. నేను ఇంద్రియములను గెలిచినట్టేనా అని అడిగాడు. ఇంద్రియములను గెలిచినవాడు అనుకోండి ఇక కామక్రోధములకు వశపడడం. నేను కాబట్టి ఇంద్రియాలని గెలిచానా అన్నాడు. గెలిస్తే ఇక బ్రహ్మర్షి అవడానికి దగ్గర పడిపోయినట్టే. బ్రహ్మగారు అన్నారు, నువ్వు మహర్షి అయ్యావన్నాను కానీ నువ్వు ఇంద్రియములు గెలిచావని నేను అనలేదు, నువ్వు ఇంద్రియములు గెలవలేదన్నారు. ఇంద్రియములు గెలవకపోతే మళ్ళీ ఎప్పుడైనా పైనుంచి కిందకి జారిపోతారు. పరమపద సోపాన పటం అని చిన్నపిల్లలు ఆడుకుంటారు. అందులో 96 97 దగ్గరికి వెళ్ళిన తర్వాత అరుకాసుడనో రాక్షసుడు ఉంటాడు. వాడు కానీ కరిచాడంటే మళ్ళీ రెండోలో కోతో ఏదో ఉంటుంది, అక్కడ వచ్చేస్తాడు వాడు చిట్ట చివరికి.
అలా ఇంద్రియములను గెలవలేకపోయాడు అనుకోండి, అంతకన్నా ప్రబల శత్రువులు లోకంలో ఇంకెవరూ లేరు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాస భగవానుడు దేవి భాగవతంలో. ఇంద్రియములు కాట్లు వేస్తే పాము కాటు కన్నా ప్రమాదం, అంత జారి కింద పడిపోతాడు. కాబట్టి నేను ఇంద్రియములను గెలవలేదు, కాబట్టి నేను ఇంకా పెద్ద తపస్సు చేయాలనుకున్నాడు. అనుకుని చేతులు పైకెత్తి వాయువుని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ గ్రీష్మ ఋతువులో 4 వైపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుణ్ణి చూస్తూ పంచాగ్నిహోత్ర తపస్సు చేస్తూ వర్ష ఋతువులో బయట నిలబడి వర్షంలో తడిసిపోతూ శీతాకాలంలో రాత్రింబవళ్ళు చల్లటి నీటి మధ్యలో నిలబడి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడు చూశాడు, అబ్బో మహోగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు విశ్వామిత్రుడు, ఇప్పుడు మహర్షిని దాటి బ్రహ్మర్షి అయినా అవుతాడు. రంభ, నువ్వు బయలుదేరి ఎట్లాగైనా విశ్వామిత్రుడి తపస్సుకి భంగం చెయ్యాలి అన్నాడు. అంటే ఆవిడ హడిలిపోయి గజగజ వణికిపోయింది. నేనేమిటి విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడం ఏమిటి? 10 ఏళ్ల తర్వాత మేనకని పసిగట్టాడు, కామానికి నేను వశపడేటట్టు చేశారు దేవతలని, ఇప్పుడు కానీ పసిగట్టాడంటే నన్ను శపిస్తాడు, నేను వెళ్ళనండి. అంటే ఇంద్రుడు అన్నాడు, నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటు వసంత ఋతువు వస్తుంది, కాబట్టి చెట్లన్నీ చిగర్చి పువ్వులు పూస్తాయి. ప్రకృతి చాలా శక్తివంతమైనది, మనసుకి ఆహ్లాదకారకం. కాబట్టి ప్రకృతి అంతా పులకించేలా ఉంటుంది, కోయిలలు పాటలు పాడతాయి. ఆ పైన మన్మథుడు వస్తాడు బాణాలు వేయడానికి, ఆ వెనక్కి నేను కూడా నిలబడి వస్తాను. కాబట్టి నువ్వు ఒక్కదానివే కాదు కదా, మేమందరం నీ దగ్గర ఉంటాం, పద అన్నారు. అంటే ఇంతమంది దేవేంద్రుడు చెప్తుంటే కాదనలేక రంభ వచ్చింది. ఈయన తపస్సు చాలించి కన్నులు విప్పాడు, ఎదురుగుండా రంభ కనపడింది. రంభ కనపడింది, కోయిల పాట వినపడింది, చెట్లన్నీ పువ్వులు పూచి ఉన్నాయి, ప్రకృతి అంతా పులకించేటట్టుగా ఉంది. ఆయన మనసు రంజిల్లింది. రంజిల్లగానే ఆయనకు అనుమానం వచ్చింది, ఈ చిగర్చిన చెట్లు ఏమిటి, పువ్వులు ఏమిటి, కోయిల పాట ఏమిటి, నా మనసు హర్షాన్ని పొందడం ఏమిటి, ఈమె ఎవరు అని చూశాడు రంభ. ఓ, నా తపస్సు పాడు చేయడానికి, నన్ను కామమునకు వశపడేటట్టుగా చేయడానికి వచ్చావా రంభ అని కోపం తెచ్చుకున్నాడు. ఏదైతేనే దీనివల్లైనా తపస్సు పోతుంది. యన్మాం లోభయసే రంభే కామక్రోధ జయీషిణం 10 వర్ష సహస్రాణి శైలిస్థాస్యసి దుర్భగే. కామక్రోధములను గెలవాలి, ఇంద్రియాల్ని గెలవాలని నేను తపస్సు చేస్తుంటే నా ఎందు కామక్రోధములు రగులు కొల్పడానికి రంభాను వచ్చావా, 10,000 సంవత్సరములు శిలవై పడిపోయేదోగాక అని చెప్పించాడు. 10,000 సంవత్సరములు శిల రంభ అయిపోయి పడిపోవాలని ఆయన చెప్పిస్తే ఆయన తపస్సు ఎంత పోయింది? మళ్ళీ పోయింది తపస్సు. ఇప్పుడు ఆలోచించాడు, జరగవలసినది జరిగిపోయింది, నా తపస్సు పోయింది అనేశాను. పాపం ఈవిడికి ఉద్ధరణన్నా చేద్దామని బ్రాహ్మణ సుమహాతీజ తపోబల సమన్విత బుద్ధరిష్యతి రంభేత్వాం మక్రోధ కలుషీకృత. ఒక బ్రాహ్మణుడు వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు, అప్పుడు నీకున్నటువంటి శాపం పోతుంది. ఈ 10,000 సంవత్సరముల తర్వాత నువ్వు రాతి నుంచి మళ్ళీ నాతివై అప్సరోగణంలో చేరి ఇంద్రుడి దగ్గరికి ఎడతావని శాపావకాశం ఇచ్చాడు. ఆయన ఈ రంభతో మాట్లాడుతుంటే మన్మథుడు ఇంద్రుడు మాత్రం పారిపోయారు. మేమున్నాను నీకెందుకు అన్నవాళ్ళు ఇక అక్కడ లేరు. రంభ మాత్రం శిలైపోయింది, విశ్వామిత్రుడి తపస్సు భ్రష్టమైపోయింది. క్రోధంతో శపించాడు కదూ, మళ్ళీ పోయింది తపస్సు. మళ్ళీ తపస్సు పోయిందని చెప్పి ఇట్లా కాదని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కును వదిలిపెట్టి మళ్ళీ తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ తూర్పుకు వెళ్ళి తూర్పున తపస్సు ప్రారంభం చేశాడు. ఊపిరి విడిచిపెట్టడం మానేశాడు. ఎందుకనంటే ఊపిరి విడిచిపెడుతూనే మాట మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడాలనుకోండి, మాటకి మధ్యలో చిన్న నిశ్శబ్దం ఉంటుంది. దానికి కారణం నేను ఊపిరి తీస్తే తప్ప ఆ ఊపిరిని మళ్ళీ విడిచిపెడుతూ వాక్కుగా మారుస్తాను. ఊపిరి తీస్తూ మాట్లాడడం కుదరదు. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. ఇప్పుడు ఊపిరి తీస్తూ మాట్లాడలేరు, ఊపిరి తీసేసి విడిచిపెడుతున్నప్పుడు ఆ ఊపిరిని వాక్కుగా మార్చుకోవాలి. అందుకని తీయడానికి మాట మాట్లాడుతున్నప్పుడు మధ్యలో చిన్న విరామం వస్తుంది, అది ఊపిరి తీసుకోవడం కోసం అని చెప్పి. కాబట్టి అసలు నేను ఊపిరి తీయకపోతే ఇంకా మాట్లాడను కాబట్టి
నేను అసలు క్రోధమునకు వశపడను. ఊపిరిని నిలబెట్టేస్తాను. నిలబెట్టేసి కాష్టమైపోయి అంత ఘోరమైన తపస్సు చేస్తాను. ఇంద్రియములను గెలుస్తాను. జితేంద్రియుడనవుతాను. అంటే బలవంతంగా తొక్కడం కాదు, నా ఎదురుగుండా ఏది వచ్చినా ఇక నా మనసు కదలడానికి వీల్లేదు. నా మనసు చిలించదు. అంత భగవద్విభూతిగా భావిస్తాను తప్ప అందులో సౌందర్యాన్ని చూడడం, కామమునకు వశపడను, క్రోధమునకు వశపడను, మానావమానములు లేవు. ఎవరు నన్ను ఏం చేసినా నేను అవమాన భావన పొందను, కోపం రాదు. నాకు ఏదైనా చాలా గొప్పగా అనిపిస్తే యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవవా తత్తదేవావగచ్చస్త్వం మమ తేజోంశ సంభవం. అదంతా కూడా ఈశ్వర విభూతి తప్ప అది నా సుఖం కోసం కాదన్న భావనతో చూస్తాననుకున్నాడు. అనుకుని మాట్లాడకుండా జితేంద్రియుడై ఏ కోపం లేకుండా 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. 1000 సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత భోజనం చేద్దామని తపస్సు విరమించి వచ్చి భోజనం వడ్డించుకొని కూర్చున్నాడు. ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆకలేస్తోంది, నాకు భోజనం పెట్టన్నాడు. తను వడ్డించుకుని తిందామనుకున్న దాన్ని తీసి వడ్డించాడు. తను పెట్టుకున్నది ఆఖరి మెతుకు వరకు ఇంద్రుడు తినేశాడు. నిశితంగా గమనించి చూశాడు. వచ్చినవాడు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి తను తినాలనుకున్న భోజనం తినేశాడు అని గమనించాడు. సాధారణంగా ఆకలి కోపానికి కారణం. ఆకలి ఎక్కడుంటుందో అక్కడ ఇంకా ధర్మం పంచి. అందుకే క్షుత్ అంటారు సంస్కృతంలో, క్షకారం ప్రయోగిస్తే అది బాధతో కూడుకున్నది అని. ఆకలి మంట లోపల ఉందనుకోండి, మొదట ఏదిపోతుందంటే ధర్మం పోతుంది. అప్పుడు మీరు ఏం చెప్పినా వాడు ధర్మం పాటించడు. ముందు కడుపు నిండాలి, ఎక్కడో అక్కడ అన్నం తెచ్చుకు తినేస్తాడు. అవసరమైతే పసిపిల్లాడి దగ్గరదైనా లాగేసుకుంటాడు. అందుకే దేశంలో వర్షాలు పడాలి, దేశం సౌభాగ్యవంతంగా ఉండాలి, అందరూ కడుపు నిండా ఉండాలని రాజులు దైవాన్ని ఎందుకు ప్రార్థన చేస్తారంటే దాని వలన ధర్మం కూడా నిలబడుతుంది ఆకలి మంట లేనప్పుడు. కాబట్టి ఆకలి తీరనప్పుడు 1000 సంవత్సరాల తర్వాత తిందామనుకున్న అన్నాన్ని ఇంద్రుడు తీసేసుకుంటే సహజంగా కోపం వస్తుంది. వచ్చి మళ్ళీ శపిస్తాడు. కానీ ఈసారి శపించలేదు. ఇంద్రుడికి భోజనం పెట్టి వెళ్ళి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. 1000 సంవత్సరములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు బంధించేశాడు. దానితో దేవ గంధర్వ అసుర రాక్షసులందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి పర్వతములన్నీ కూడా క్షోభించిపోతున్నాయి, సముద్రములు కలత చెందుతున్నాయి. ఆయన యొక్క తేజస్సుకి సూర్యుడు కూడా కప్పబడి కాంతి క్షీణించిపోయి ఉన్నాడు. ఆయన ఇంద్రియములను గెలిచేశాడు. ఇప్పుడు ఆయన ఇంద్రియములు కదలవు. ఆయన మనోనిగ్రహాన్ని పొందాడు. అంత గొప్ప తపస్సు చేశాడు. ఇప్పుడు కామక్రోధములు లేవు. నువ్వు ఆయన కోరిక తీర్చకపోతే సృష్టికి విపత్తు కలుగుతుంది. కాబట్టి సృష్టికర్త వెంటనే వెళ్ళి విశ్వామిత్రుడి యొక్క కోరిక తీర్చమన్నారు. బ్రహ్మగారు బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అనలేదు. బ్రహ్మర్షే స్వాగతం తెస్తూ తపసాస్మ సుతోషితా బ్రహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక. బ్రహ్మర్షి స్వాగతం అన్నాడు. అంటే నువ్వు బ్రహ్మర్షి అయ్యావయా అన్నాడు. అని ఉగ్రమైన తపస్సు చేశావయా, ఇంద్రియాలు గెలిచావు, మనసు గెలిచావు, ఇంత గొప్పవాడివయ్యావు, కాబట్టి నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అన్నాడు. అని మేము బయలుదేరతాను, నువ్వు బ్రహ్మర్షిత్వాన్ని పొందావు కదా, సంతోషమేనా అన్నాడు. ఆగండి అన్నాడు విశ్వామిత్రుడు. అని బ్రహ్మణ్యం యదిమే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవ చ ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయంతు మాం. నేను అయినది నిజమైతే వేదములన్నీ నాకు భాషించాలి. నేను వేదములు ఇతరులకు చెప్పే అధికారం నాకు కలగాలి. నేను యజ్ఞయాగాదులను చేయించగలిగినటువంటి శక్తి ఉండాలి. నేను హవిస్సిస్తే దేవతలు పుచ్చుకోవాలి. నాకు అటువంటి శక్తిని ఇవ్వాలి. అంతేకాదు, బ్రహ్మపుత్రో వశిష్ఠో మామేవం వదతు దేవతాః. బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు వచ్చి నువ్వు బ్రహ్మర్షివయ్యావని అనాలి. అంటే నేను సంతోషిస్తా, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. బ్రహ్మర్షి వాక్కు వశిష్ఠుడికి కబురు చేశారు. వశిష్ఠుడు వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, వశిష్ఠుడు రాగానే ఎదురు వెళ్ళి తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించాడు. ఇప్పుడు కామక్రోధాలేవి? ఇప్పుడు కామక్రోధాలు లేవు. అందుకు దశరథుడి భటులు భయపడ్డానికి కారణం. కానీ ఆయన శపించలా.
మిథ్యాప్రతిజ్ఞం కాకుత్స సుఖీభవ సబాంధవ, మాట తప్పినవాడా దీర్ఘకాలం జీవించన్నాడు కానీ దశరథుడిని మీద శాపం ఇవ్వలేదు. బ్రహ్మర్షి అయ్యాడు. చాలా సంతోషపడిపోయాయి లోకాలన్నీ. ఇంత సాధన, కామానికి కొట్టబడి, క్రోధానికి కొట్టబడి, కింద పడి, పైన పడి, ఇన్ని దిక్కులకెళ్ళి, ఇన్ని వేల సంవత్సరాలు ఇంత తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడా? ఇంత గొప్పవాడా? ఇంతటి మహాజ్ఞాన, తెలియని అస్త్రం లేదా? ఇంత శక్తివంతుడా? రాముడు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఈయన కోరి నన్ను వెంట తిప్పుకున్నాడా? నాకింత శక్తినిచ్చాడా? ఈ మహానుభావుడి ఛత్రఛాయల్లోనా నేనున్నాను? ఈయన నన్ను రక్షించింది. ఏష రామ మునిశ్రేష్ఠ, ఏష విగ్రహవాన్ తప, ఏష ధర్మపరో నిత్యం, వీర్యస్త్యైష పరాయణం. శతానందుల వారు చెప్తున్నారు, రామ వింటున్నావా? విశ్వామిత్రుడంటే ఎవరో? మునులలో శ్రేష్ఠుడు. ఏష విగ్రహవాన్ తప, తపస్సు ఒక మూర్తిత్వాన్ని, ఒక రూపాన్ని పొందితే అదే విశ్వామిత్రుడు. ఏష ధర్మపరో నిత్యం, ఆయన లాంటి ధర్మపరాయణుడు లేడు. వీర్యస్త్యైష పరాయణం, ఎంతమందినైనా తనకి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ పడగొట్టగలిగినన్ని అస్త్రములు ఉన్నవాడు. అటువంటి వాడు కోరి అయోధ్య వచ్చి నిన్ను తీసుకొచ్చి నీకు అంత అస్త్రబలాన్నిచ్చి నువ్వు యజ్ఞాన్ని రక్షించావంటున్నాడు. నిన్ను కాపాడుకొని వెంట తిప్పుకొని కూర్చోబెట్టుకొని సాయంకాలాలు గొప్ప గొప్ప కథలు చెప్పి నీకు ఇన్ని విషయాలు నేర్పి జీవితం అంటే ఏమిటో, ఎలా పొందాలో, ఏమి పొందాలో నేర్పాడు. అదయ్యా విశ్వామిత్రుడంటే. అటువంటి గురువుతోనయా నువ్వు తిరుగుతున్నది, ఆయనయా నిన్ను తీసుకొచ్చింది. మహానుభావుడు మా అమ్మని కాపాడాడయ్యా అని శతానందుల వారు, జనకుడు, మహర్షులు, రాముడు, లక్ష్మణుడు అందరూ లేచి నిలబడి ఆ విశ్వామిత్రుని చూసేటప్పటికీ ఇన్నాళ్ళు రాముడికి కనపడిన విశ్వామిత్రుడు ఒకడు, ఇప్పుడు కనపడుతున్న విశ్వామిత్రుడు ఒకడు. ఇంత గొప్పవాడా ఈయన? నన్ను కూర్చోబెట్టి రాత్రిళ్ళు కథలు చెప్పింది, నన్ను ఇంత ఆదరించాడా అని అందరూ ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, మహాప్రభో సెలవు తీసుకుంటున్నాం, మళ్ళీ రేపు పొద్దున్న కలుసుకుందాం. ఎందుకని అంటే మరి శివధనస్సు చూపించమని అడిగాడు కదూ, కాబట్టి రేపు కలుసుకుందాం, మీరు అనుజ్ఞనిస్తే బయలుదేరుతాను అని అడిగాడు జనకుడు. చిన్న నవ్వు నవ్వి విశ్వామిత్ర మహర్షి తప్పకుండా శుభం భూయా వెళ్ళిరా అన్నారు. బయలుదేరాడు. కానీ విశ్వామిత్రుడితో కలిసి ఆశ్రమానికి వెళ్ళినటువంటి రాముడికి ఆ విశ్వామిత్రుడు కదులుతుంటే అసలు ఈయన తపస్సా, ధర్మమా, వీర్యమా, శక్త్యా, జ్ఞానమా, ఏమిటినా? ఏమి గురువు? అసలు విశ్వామిత్రుడు జీర్ణమైపోయాడు ఆ రాముని యొక్క బుద్ధిలో. అందుకే వశిష్ఠ విశ్వామిత్రులు రాముణ్ణి చెక్కారు. అంతటి గొప్ప గురువు విశ్వామిత్రోపాఖ్యానం. అంత గొప్ప గురువు యొక్క ఉపాఖ్యానం సంపూర్ణ రామాయణ ప్రవచనంలో మాఘమాసపు మొదటి రోజున గురువారం నాడు వచ్చింది. అదేం విచిత్రం, అన్నీ అలాగే అంత విచిత్రంగా వస్తున్నాయి. ఇక రేపు శుక్రవారం అంటేనే లక్ష్మి, ఎవరు పెళ్లి చేసుకున్నా లక్ష్మిగానే వస్తుంది. రేపు సీతారామ కళ్యాణ ఘట్టంతో విశ్వామిత్రుల వారు తన కోరిక తీర్చుకుంటారు. అనంతరం చాలా గొప్ప కార్యక్రమం ఒకటి ఉంటుంది. అన్నీ చెప్పేస్తే మీకు ఉత్కంఠ ఉంటుంది, చెప్పను. కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి తిరిగి కలుసుకున్నప్పుడు సీతారామ కళ్యాణ ఘట్టంతో ప్రవచనం ఉంటుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.